మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మదనపల్లి డీఎస్పీ ఎస్ మహేంద్ర గారు తన విధి నిర్వహణలో భాగంగా నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ అయితే తనిఖీ నిర్వహించారు. అనంతరం రికార్డులన్నీ పరిశీలించారు. పెండింగ్ ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తరువాత రౌడీ షీటర్లందరినీ పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళందరూ శాంతియుతంగా మెలగాలని, వారి వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, ఏ సమయంలో పిలిచినా స్టేషన్కు వచ్చి హాజరవ్వాలని వారికి గట్టిగా కౌన్సిలింగ్ అయితే నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఉన్నటువంటి జిఎంఎస్కేలతో మీటింగ్ నిర్వహించి తమ గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యలను తీర్చే విధంగా జిఎంఎస్కేలు ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు కానీ లేదా పోలీస్ వారి కానీ తెలపాలని తెలిపారు. రాబోవు ఎన్నికల దృష్ట్యా సిబ్బందికి మరియు జిఎంఎస్కేలకు దిశానిర్దేశాన్ని అయితే తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను నిమ్మపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో రాగానే ఇమీడియట్గా రౌడీ షీటర్స్ ఎవరైతే నిమ్మపల్లి లిమిట్స్లో ఉన్నారో వాళ్ళందరినీ కౌన్సిల్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా గుడ్ బిహేవియర్తో ఉండాలని చెప్పి, ఎటువంటి యాక్టివిటీస్, క్రిమినల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఎటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఈ ఫోటోలు అది వైలేట్ చేసి ఎటువంటి యాక్టివిటీస్లో కానీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం డెఫినెట్గా స్ట్రిక్ట్ యాక్షన్, లాఫుల్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది కాకుండా కౌన్సిలింగ్ ఎప్పుడు పిలిచినా కూడా అటెండ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకా స్టేషన్ ప్రెమిసెస్ అన్నీ కూడా చెక్ చేయడము అని జరిగింది. దాని తర్వాత యువై కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యువై కేసెస్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత ఏవైతే దానికి సూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అవి యాజ్ పాసిబుల్ అవన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఎస్ఐని ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఎంఎస్కేతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే సచివాలయం వీళ్ళు మహిళా పోలీసులు ఉంటారు కదా, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనకందరికీ తెలిసినట్టయితే రాబోయే 4-5 నెలల్లో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. సో దానికి సంబంధించి పొలిటికల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లేదా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, విలేజ్ లెవెల్లో ఏమవుతుంది అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా సేకరించడం అనేది జరిగింది. ఇప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా కంటిన్యూగా విలేజ్లో తిరిగేసి ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి మాకు వాట్సాప్ రూపంలో కానీ, నాకు కానీ, మా ఎస్ఐ కానీ, సీఈ కానీ అట్లాంటిది ఇమీడియట్గా అనేది మాకు ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది.